మీరు ఊరెళ్ళేటప్పుడు మీ కొడుకును కూడా మీతో పాటు తీసుకెళ్ళొచ్చు కదండి. 2 రోజులు నాకు ప్రశాంతంగా ఉంటుంది. నేను వెళ్ళేది అత్తారింటికి కాదే, నాతో పాటు వాడికి మర్యాదలు చేయడానికి. పంటల దిగుబడి ఎలా పెంచాలి అనే మీటింగ్ వాడొస్తే అందరికీ చొక్కలు చూపిస్తాడు. దాంతో నా పరువు పోతుంది. మరి ఎక్కడైనా హాస్టల్లో వేయొచ్చు కదండి. వాడు అసలే అమాయకుడే, హాస్టల్లో ఎలా ఉంటాడు? అయినా వాడు తప్ప మనకెవరున్నారు? అవునవును, మనకి వాడు తప్ప ఇంకెవరున్నారు? ఎంతైనా వాడు నా బంగారం కదా. నేను నిన్ను 2వ పెళ్లి చేసుకునేటప్పుడు ఎక్కడ నువ్వు టార్చర్ పెడతావేమో అని భయపడ్డాను. కానీ వాడి మీద నీకున్న ప్రేమను చూస్తుంటే నిన్ను ముందే పెళ్లి చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. అదంతా మీ మంచితనం అండి. మంచితనం నాది కాదే, నీది. అందం అణుకువ ఆడాళ్ల దగ్గర అస్సలున్నదంటారు, కానీ అది నీ విషయంలో తప్పు. నువ్వు చాలా మంచిదానివే. నన్ను ఇలా పొగుడుతూ మీరిక్కడే టైం వేస్ట్ చేస్తారా? నీతో మాట్లాడితే టైమే తెలీదే. సరే సరే, నేను వెళ్ళొస్తాను. బాబుని జాగ్రత్తగా చూసుకో. ఆ విషయం మీరు నాకు మళ్ళీ గుర్తు చేయాలా? బాగానే చూసుకుంటాను, కానీ మీరు త్వరగా రండి. మీరు లేకపోతే నాకేం తోచదు. మీరంటే నాకెంత ఇష్టమో. నాకు ఆ విషయం తెలుసు కదే, కానీ వెళ్ళక తప్పదు. వెళ్ళొస్తాను. సరే బాయ్ బాయ్ బాయ్. అబ్బా, ఆకాశం ఎంత బాగుందో. ఏదో రోజు అక్కడికి వెళ్ళి ఆడుకోవాలి. నేను వస్తా. ఆడుకోవడానికి అంజిగాడు వచ్చాడు రే. సరదాగా వాడిని ఏడిపిద్దాం. పదరా, వాడిని ఏడిపిద్దాం. ఏరా అంజీ, ఆకాశం వైపు అలా చూస్తున్నావేంటి? అక్కడేం కనిపిస్తుందిరా? నాకు అక్కడికి వెళ్ళి ఆడుకోవాలని ఉందిరా. ఎలా వెళ్ళాలో దారి చెప్పరా. గాలిలో గట్టిగా పైకి ఎగురుకుంటూ పైకి వెళ్తావు. మొన్నే నేను పవన్ గారు వెళ్ళేసి వచ్చాం, చాలా బాగుంది. అవునా? ఆ రోజు నన్ను పిలిస్తే నేను వచ్చేవాడిని కదరా. ఇప్పటికైనా మించిపోయిందే ఉందిరా. అలా బాగా ఎగరాలి ఇంకా బాగా ఎగరా. ఏంట్రా పవన్ ఇట్లా చేశారు? ఆకాశంలోకి ఎగిరితే కింద పడ్డానేట్రా. ఒరే మొద్దు, ఆకాశంలో పక్షులు మాత్రం ఎగరగలవురా, నీలాంటి ఎద్దులు ఎగరలేవు. నేను మీలాంటి మనిషినేగా. చా నిజమా? అమాయక చక్రవర్తి, రేపు మళ్ళీ రారా, సరదాగా ఇక్కడే ఆడుకుందాం. మీరిద్దరు అసలు మంచోళ్లే కాదు. మీ దగ్గరికి అస్సలు రాను, మీరు నా దగ్గరికి రావద్దు. ఒరేయ్, కొంపదీసి అలిగి ఇంటికి వెళ్తావేంటి? అక్కడ మీ శోభన్ అంకుల్ గారు ఉంటాడరా, జాగ్రత్త. మా ఇంటి దగ్గర ఎందుకుంటాడు? ఎందుకంటే వాడు మీ అమ్మకి అదేం కాదులే.